హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ వ్లాగ్స్. టుడే వ్లాగ్ అండి మా ఊరు ముచ్చాలమ్మ మారమ్మ మహాలక్ష్మమ్మ జాతర అండి. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈరోజు అయితే ఆ వ్లాగ్ అప్లోడ్ చేస్తానండి. అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అలాగే నాకు కొంచెం ఎంకరేజింగ్గా కూడా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మేమైతే మా ఊరు జాతర సందర్భంగా ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా మేమైతే మా ఊరు వచ్చామండి. ఇక్కడ ఇంకా తెల్లవారుజాము నుంచి చలివి నైవేద్యాలు అయితే పట్టుకెళ్తారండి. ముందర రోజు అన్నం, బూర్లు, ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్లగపిండి, మునగాకు కూర, బెల్లం ఇవి నైట్ అన్ని వండుకుని తెల్లవారుజామున అయితే పట్టుకెళ్తారండి. ఇంకా చలివి నైవేద్యంతో పాటు కోళ్ళు అయితే కంపల్సరీ పట్టుకెళ్తారు. ఇంకా ఎవరైనా ఏటలనే మొక్కుంటే ఏటలను కూడా పట్టుకెళ్తారండి. ఇంకా నైవేద్యం అయ్యి ఇక్కడ పూల కూడా చేస్తారనమాట. అమ్మవారి పుట్టిల్లండి అది. ఇంకెక్కడికి అయితే పట్టుకొస్తారు. ఇలా పూల గుడిసి వేసినప్పుడు అమ్మవారిని తీసుకొస్తారు కదండి. అప్పుడు 15 రోజుల ముందర అయితే తీసుకొస్తారు అమ్మవారిని. అప్పుడు చలివి నైవేద్యాలు ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ పట్టుకెళ్తారండి. ఇంకా జాతర రోజు పొద్దున్నే మట్టికి చలివి నైవేద్యం అండ్ కోళ్ళు కూడా పట్టుకెళ్ళి ఇంకా అమ్మవారికి సమర్పిస్తారండి. నైవేద్యాలు పట్టుకెళ్ళాక ఇంకా గుళ్ళకి కూడా వస్తారండి అందరూ. ఇంకా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ పూల గుడిసి వేసింది అమ్మవారి పుట్టిల్లు లెక్క అండి. ఇంక ఇక్కడ కుండ కింద పద్మంలో ఒక కుండ కింద అమ్మవారి రూపంగా పెడతారండి. పైన కడమూకుడు పెట్టి అందులో నూనె వేసి చిల్లర డబ్బులు వేసి జ్యోతి అవి వెలిగిస్తారండి. ఇంకా అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. చల్లని తల్లండి, మనం ఏం కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతుంది. కాకపోతే మా ఊరు ప్రత్యేకత ఏంటంటే తల ఆడపడుచులు కాంచి ఇప్పుడు జనరేషన్ ఆడపడుచుల వరకు కంపల్సరీ మా ఊరు జాతరకి ఖచ్చితంగా హాజరవుతారండి. అదే ఖచ్చితంగా వస్తారండి. చల్లని తల్లండి, అమ్మవారే రప్పించుకుంటారు. ఇంకా మేమైతే పొద్దున్నే ఇంకా గుడికాయ వచ్చి అమ్మవారికి దర్శించుకున్నాం. ఇక్కడేనండి పూల గుడిసె అన్నాను కదా, 15 రోజుల ముందర అయితే తీసుకొచ్చి అమ్మవారిని ఇక పూల గుడిసెలో పెడతారు. పుట్టిల్లండి ఇది. ఇంకా తీసుకొచ్చి అమ్మవారికి చల నైవేద్యాలే సమర్పిస్తారు. ఇంకా జాతర రోజు పొద్దున్నే అమ్మవారికి చీర, జాకెట్, గాజులు మొక్కుకునేవారు. ఇక్కడ గరగలవాయి వేసి దండం పెట్టుకుంటారండి. ఇంకా అట్టుపుల్లి గెల్లని ఇచ్చి వాళ్ళు అయితే ఇక్కడ తగిలిస్తారు. ఇంకా అమ్మవారికి మొక్కుకుని అట్టుపుల్లి గెల్లు సమర్పిస్తారు కదా, చీరలు అవి అమ్మవారికి పెడతారు కదండి. అవి మధ్యాహ్నం కమిటీ సభ్యులు అయితే పాటలు పెడతారు, పాడుకునే వాళ్ళు పాడుకుంటారండి. ఇంకా మేమైతే గుడికి వచ్చి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా భోజనాలు అవి చేసి ఇంకా రెడీ అవ్వి ఇంకా మధ్యాహ్నం 2 టైంకి మేము జాతరకు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ అమ్మవారిని అత్తవారింటికి పంపుతారండి. అంగరంగ వైభవంగా బాజా భజంత్రీలతో మేళతాళాలతో అయితే చాలా వైభవంగా అమ్మవారిని అత్తవారింటికి పంపుతారు. మా పెద్దమ్మాయి చూసారు ఎంత చక్కగా రెడీ అయిందో, జాతరలోకి అయితే వస్తుందండి. చూడడానికి చాలా ఉత్సాహంగా మా చెల్లి చేపట్టుకుని ఎదురు నడుస్తుంది. ఇంకా రకరకాల వేషధారణలతో బాజా భజంత్రీలతో, డీజేతో, తీన్మారు డప్పులతో, ఇంకా జోకర్ బుడ్డల వేషాలతో, గరగల డ్యాన్సులతో అయితే అమ్మవారిని అంగరంగ వైభవంగా అత్తవారింటికి అయితే సాగనంపుతారండి. ఇంకా జాతర చూడడానికి చుట్టుపక్కల జనం, ఆడపడుచులు అందరూ తప్పనిసరిగా వచ్చి జాతర అయితే చూస్తారండి. ఎంత బాగా చేస్తారో మీరే చూడండి. ఇక్కడ నుంచి నీకు వాయిస్ ఇస్తలేదు, ఒకసారి మీరే చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఇక నేను మీకు ముందర చెప్పాను కదా, పద్మంలో అమ్మవారి రూపంగా ఒక కుండను పెడతారని. ఆ కుండను ఒక అతను అయితే ఎత్తుకుని అమ్మవారిని అయితే అత్తవారింటికి సాగనంపుతారండి. అతనికి అమ్మవారు కూడా కనిపిస్తారు. ఇంకా అలాగా సాగనంపేటప్పుడు చాలామంది కాళ్ళ మీద నీళ్ళ వేసి దండం పెట్టుకుంటారు. ఇంకా కుండలో అయితే మజ్జిగ కూడా వేసి దండం పెట్టుకుంటారండి. ఇంకా ఇలాగైతే ఇంకా ఇక్కడ గరగలు అయితే ఇలా డ్యాన్స్ చేస్తున్నాయి. ఇంకా చుట్టుపక్కల జనం, ఆడపడుచులు అందరూ వచ్చి అయితే చూస్తారండి. చాలా చక్కగా చేస్తారు. చూడ్డానికి వస్తే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా చేస్తారండి. ఇక్కడ మేము చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ చుట్టాలు ఇక్కడే కలుసుకుంటాం. చాలా సందడిగా ఉంటుందండి. ఇంకా ఇక్కడ కనదుర్గమ్మ గుడికి కూడా వెళ్ళవుతే మేము దండం పెట్టుకున్నాము. నేను ముందర చెప్పాను కదండి మీకు, ఒక అమ్మవారి రూపంలో కుండని ఎత్తుకుంటారు ఒక అతనని. ఇక్కడ కొంచెం ఎదురుకొచ్చాక అందరూ ఇలా కాలుకి దండం పెట్టుకుంటున్నారండి. ఇంకా అతనికి అమ్మవారు కూడా కనిపిస్తారు. ఇలా బొట్టు కూడా పెట్టించుకుంటారండి.
ఇంకా అమ్మవారికి అయితే దిష్టి తీసి అత్తవారింటికి అయితే సాగనంపుతున్నారండి. పుట్టింటికి వచ్చిన ఉత్సాహంగా అత్తింటికి అయితే వెళ్ళలేరు కదండి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా అమ్మవారికి అయితే చెప్తున్నారనమాట, ఇంకా సంవత్సరానికి ఒకసారి నేను తీసుకొస్తామమ్మా, ఇంకా నీకు జాతర చేసి చలువు నైవేద్యాలు అన్నీ పెట్టి చక్కగా నీకు జాతర చేసి అంగరంగ వైభవంగా నా అత్తవారింటికి పంపుతాము అని అమ్మవారికి నచ్చ చెప్పి అత్తవారింటికి అయితే సాగనంపుతున్నారండి. ఇంక ఇక్కడ డప్పులతోని, ఇంకా అమ్మవారి వేషాలతో, ఇంకా డీజేతో, తీన్మార్ డప్పులతో, ఇంకా గరగల నృత్యాలతో, ఇంకా అంగరంగ వైభవంగా అమ్మవారిని అయితే అత్తవారింటికి సాగనంపుతున్నారు. మీరే చూడండి ఎంత బాగా నృత్యం చేస్తున్నారో. ఇక్కడ సంబరం జరిగేలోగా ఇంకా ఉయ్యాల స్తంభం దగ్గరికి అయితే జనం అందరూ వెళ్ళిపోయారండి. అమ్మవారిని ముచ్చాలమ్మని ఎత్తుకుంటారు కదండి, అతనికి కనిపిస్తారని చెప్పాను కదా, అతన్ని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఫస్ట్ అమ్మవారిని ఉయ్యాలు అయితే ఊపుతారండి. తర్వాత అయితే గరగల్లో పెట్టి ఉయ్యాలు ఊపుతారు. ఇలా ఉయ్యాలు ఊపితే చాలా మంచిదని మా ఊరి నమ్మకం అండి. ఇలా ప్రతి ఒక్కరు ఎక్కి పైకి ఎక్కి ఉయ్యాలు అనేది ఊపుతారు. అసలు జనం అయితే అసలు ఖాళీ ఉండదండి, చాలా రద్దీగా ఉంటుంది. ఇంకా ఎలాగైనా సరే నేను మా చెల్లి వెళ్ళి లాస్ట్ టైంగా ఉయ్యాలు అయితే ఊపామండి. ఇంకా ఫస్ట్ అయితే కుదరలేదండి పిల్లలు నా గురించి. తర్వాత గరగలో పెట్టాక వెళ్ళి ఊపామన్నమాట. ఇంకా అక్కడ గరగ అయితే అందరూ నెత్తి మీద పెడుతున్నారు. సరే నేను వెళ్ళేటప్పటికి లేట్ అయింది, ఇంటికి వచ్చేటప్పటికి అమ్మవారు లేను కదా అని నేను కూడా వెళ్ళి గరగ పెట్టించుకున్నానండి. అంటే మీకు తెలిసిందే కదా, నా వీడియోస్ చూసి వాళ్ళకైతే తెలుస్తుంది నా జర్నీ లేట్ అయింది 7 hours అన్నాను కదా, ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అందుకు నేను శనివారం వెళ్ళలేదు కదా, ఇంకా సర్లే అని గరకు కూడా పెట్టించుకుని ఇంకా పిల్లల్ని కూడా దాటిచ్చామండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. పిల్లల్ని కూడా దాటిస్తామండి అమ్మవారి చేత మంచిదని. ఇంకా పిల్లల్ని కూడా దాటిచ్చి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంక ఇంటికి వచ్చేసాక అయితే సాయంత్రం నైవేద్యాలే పట్టుకెళ్తారండి. పొద్దున్నేమో చలివి నైవేద్యం పట్టుకెళ్తారు, సాయంత్రం అయితే అప్పటికప్పుడు వండిన నైవేద్యమే పట్టుకెళ్తారండి. మధ్యలో కచుకతో జ్యోతి కూడా వెలిగించి నైవేద్యం మధ్యలో ఇంటికి ఒక నైవేద్యం కాడికి పట్టుకెళ్తారండి. ముందర డొప్పు అవుతూ వెళ్ళిపోద్దండి, పొలిమేర వరకు వెళ్ళిపోద్ది. ఈలోగా నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకుంటారు. ఈలోగా మనకు డొప్పుతో పాటు ఒక్కొక్క నైవేద్యం చేరి ఒక్కొక్కరు తెస్తారండి నైవేద్యం జ్యోతులను వెలిగించుకుంటూ. చాలా అందంగా కూడా ఉంటుందండి చూడడానికి. ఇప్పుడు అయితే సాయంత్రం అయితే అరిసెల నైవేద్యం పట్టుకెళ్తారండి, కొంతమంది అయితే పొంగడాల నైవేద్యం కూడా పట్టుకెళ్తారు. ఇంకా మా నైవేద్యం కూడా అందులో కలిసి ఇంకా మా ఆయన అయితే పట్టుకెళ్తున్నారండి. ఇంకా చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుందండి. అలా ఇంటికి ఒక నైవేద్యం కాడికి మధ్యలో జ్యోతి వెలిగిస్తారు కదా, గుడి వరకు వెళ్ళేసరికి మనకి బోల్ నైవేద్యాలు వస్తాయి కదండి. ఇంకా చూడడానికి జ్యోతులతో అయితే నైవేద్యాలు చాలా అందంగా ఉంటాయండి. ఇంకా నేను ఇందాక మీకు చూపించాను కదా, గుడికి మారం తల్లి గుడి దగ్గరికి అయితే పట్టుకెళ్తారండి నైవేద్యాలన్నీ. పట్టుకెళ్ళి నైట్ 10ంటికి అయితే అక్కడ యాటని వేస్తారండి. మాకు పూర్వం నుంచి ఒక అతనే వేస్తారు యాటని, అతనే మళ్ళీ యాటని వేస్తారండి ఒకే ఏటుకు తెగేటట్టు. అలా ఒకే ఏటుకు తెగితే కూడా ఊరికి మంచిదని మా నమ్మకం అండి. ఇంకెలా డప్పులు తాగితే ఇంకా నైవేద్యాలు అయితే గుడి వరకు ఇలా తీసుకెళ్తారండి. ఇంకా యాటనాయి కూడా వేసాక ఇంకా ప్రోగ్రామ్స్ అవి కూడా పెడతారండి గుడి దగ్గర. 5 రోజులు రోజుకొక ప్రోగ్రామ్ కాడికి పెడతారండి, చాలా బాగా కండక్ట్ చేస్తారు. ఇంకా గుడికాయ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళి పొల్లాయి కూడా పెడతారండి.
మేమైతే నైవేద్యం పంపేసాక ఇంకా గుళ్ళో పల్లెడతానికి అయితే ఇంకా మేము వెళ్తున్నామండి. ఇంకా నైట్ అయితే లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా చూడడానికి చాలా చక్కగా అనిపించింది. ఇంకా గుడి బార్కి లైటింగ్ పెట్టారండి. ఇంకా పక్కన అయితే దుకాణాలు అవి వేశారు. బొమ్మల దుకాణం, చెరుగ్గర్లు, ఖర్జూరాలు. ఇంకా పల్లెటూరులో జాతర అంటే చపాకులు వద్దు కదండి, దుకాణాలు అయితే ఇంకా చాలా ఎక్కువ వేస్తారండి. ఇంకా గుడి దగ్గర లైటింగ్ అవి కూడా చాలా బాగా పెట్టారండి. ఇంకా ప్రోగ్రామ్స్ అవి కూడా బాగా కండక్ట్ చేశారండి. ఇంకా మ్యూజిక్ సాంగ్స్ అవి కూడా చాలా చక్కగా పాడారు. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయ్యి సాంగ్ పాడారండి, మీరే వినండి. మేమైతే కాసేపు ప్రోగ్రామ్ అయి చూసి ఇంకా మారం తల్లి గుడికి వచ్చి, మహాలక్ష్మమ్మ గుడికి వచ్చి ఇంకా పళ్ళు అయితే పెట్టేసామండి. అమ్మవారిని చాలా చక్కగా రెడీ చేశారండి. చూడడానికి చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు. లైటింగ్ అయ్యి గుళ్ళో చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇంకా నాకైతే అమ్మవారిని డైరెక్ట్గా చూస్తున్నట్టే ఫీలింగ్ అనిపించిందండి, అంత బాగా రెడీ చేశారు. ఇంకా మేమైతే పళ్ళు ఇచ్చేసి ఇంకా జాతర చూస్తూ ఇంటికైతే వచ్చామండి. ఇంకా ఇంటికి వచ్చే దారిలోనే ఇంకా పిల్లలు రంగుల రటాలు, ఇంకా స్ప్రింగి ఊగిడట్టు ఏవో పెట్టారండి. ఇంకా అవి కూడా వెక్కిచ్చాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ సంవత్సరం జాతర అయితే చాలా బాగా చేశారండి. ఇంకా అవి ఎక్కించి పిల్లలు కాసేపు ఆడుకున్నాక ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి మా ఊరు జాతర. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.